కన్ను వెయిట్ చేయాలి కదా, కన్ను ఆడ కూర్చోండి మీకు అని చెప్తాడు. కన్ను చెప్పండి అక్కడికి పెట్టి ఓపెన్ చేసి స్టాప్లో వాళ్ళు ఉంటాయి సార్, స్టాప్లో వాళ్ళు కూర్చోండి, అట్లా కూర్చో. కూర్చోండి కూర్చోండి, నిలబడకండి, కూర్చోండి. ఎంతమందికి అయ్యాయి చేసిన వద్దలు చేసిన ఆఫీస్ ఆఫీసెస్ 5 పేజెస్ ఉన్న దగ్గర తీసేసి కింద పెడతాం, ఒక చేస్తుంటాం. వాళ్ళందరూ ఇట్లా వచ్చేసి చేసి ఎక్కడ ఒక ప్లేస్ పెట్టండి, చూస్తుందా ఓకే సార్. ఓకే
అద్దాలు పెట్టుకొని చూసామమ్మా బాబు సార్ ఇక్కడ సార్ ఓకే సార్ పెట్టుకో సార్ పెట్టుకో సార్ సార్ మేడం మేడం సార్ సార్ ఓకే సార్ ఓకే మొత్తం కనపడుతున్నాయి ఇప్పుడు సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఓకే సార్ ఓకే సార్ మీరు ఇక్కడ ఉంటే అసలు మేడం ఉంటుంది ఫేస్ రాని పేషెంట్ రాని దుబ్బాక పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక మెగా హెల్త్ క్యాంప్ అఖిలరాజ్ ఫౌండేషన్ మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ సుమారు 14 డిపార్ట్మెంట్లు వచ్చి ఇక్కడ హైదరాబాద్ నుండి మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి మెడికల్ సిబ్బంది, డాక్టర్లు మరియు ఇతర వాలంటీర్స్ వచ్చి ఇక్కడ దుబ్బాక మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున చేయడం అనేది చాలా గొప్ప విషయము. దీన్ని నడిపిస్తున్నటువంటి మల్లికా స్వామి గారు, ఎస్పీ గారు మరియు ఆర్యవైశ్య సంఘ పెద్దలు ఈ యొక్క మంచి కార్యక్రమానికి మాకు కూడా ఇన్వైట్ చేసినందుకు, ఒక మంచి కార్యక్రమానికి వచ్చినందుకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వైద్య సౌకర్యాలు లేనటువంటి ఇంటీరియర్ ప్లేస్ అయినటువంటి దుబ్బాక, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, మహిళలు, బయటికి ఎక్కువ రానటువంటి ప్రజలకి, వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, పేదవాళ్ళకి ఇట్లాంటి మెడికల్ క్యాంపుల ద్వారా సేవ చేస్తున్నటువంటి అఖిలరాజ్ ఫౌండేషన్ గారికి మరియు ఆర్యవైశ్య సంఘం వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏసీపీ సిద్దిపేటగా మా వంతు సహకారం కూడా తప్పక ఉంటుందని చెప్పి హామీ ఇస్తున్నాను. ఫస్ట్ టైం అందరికీ నమస్కారం. ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ మేము ఎంతో భయపడ్డాం. వర్షం వస్తే ఎట్లయితుందో అనుకున్నాం. వర్షం వచ్చినా వర్షం ఆగిపోయింది.
చిన్న చిన్న చిరుజల్లు వచ్చిన వేలాది మంది ఈ క్యాంపుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 600 నుండి 700 మంది పేషెంట్లు పరిశీలన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు పేషెంట్లను చూడడం జరుగుతుంది. సుమారు ఈరోజు 2000 నుండి 2500 మందికి పరిశీలన చేయిద్దామని అనుకున్నాం. అది జనం కూడా ఆటోల నుండి వివిధ వెహికల్స్ నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. సుదీర్ఘ ప్రాంతాలైన కొత్తపల్లి నుండి కానీ ఇటు ముస్తాబాద్ నుండి కానీ సిద్దిపేట పరిసర ప్రాంతాల నుండి కూడా ఆటోలు కట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా పెద్ద శిబిరం ఇది. ఈ మహిళలకు సంబంధం ఉన్న వ్యాధులు కానీ, గుండెకు సంబంధం ఉన్న వ్యాధులు కానీ, ఆర్తో కానీ, ఐ కానీ చాలామంది డాక్టర్లు 30 మంది డాక్టర్లు రావడం, అదేవిధంగా వివిధ రకాల స్వచ్ఛంద సేవా సంస్థ విద్యార్థులు, అదేవిధంగా మెడికల్ విభాగం నుండి విద్యార్థులు సుమారు 200 నుండి 300 మంది హైదరాబాద్ నుండి వాళ్ళు సర్వీస్ చేయడానికి కూడా రావడం, ఇదంతా మా అందరికీ శుభప్రదం. మా ప్రాంతంలో ఇంత పెద్ద మెగా హెల్త్ క్యాంప్ చేయడం మా దుబ్బాక ఆర్యవైశ్య సంఘం కానీ, లలితా పరమేశ్వర ఇండస్ట్రీస్ కానీ, మంజునాథ కానీ, దుబ్బాక మండల్ మెడికల్ అసోసియేషన్, అదేవిధంగా శ్రీ బాలాజీ దేవాలయం, అదేవిధంగా అఖిల్ రాజ్ ఫౌండేషన్, లైన్ క్లబ్ హైదరాబాద్, వివిధ రకాల అందరి కృషి ఫలితమే ఇది బాగా సక్సెస్ అయింది. వచ్చిన అందరికీ మేము మా దుబ్బాక ప్రాంతం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే విధంగా రష్ సాయంత్రం 6 గంటల దాకా కొనసాగుతుంది. ఈరోజు కూడా వచ్చిన పేషెంట్లకు పులిహోర ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళ ప్యాకెట్లు, పండ్ల రసాలు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఏ క్యాంపులో ఇంత ప్రోగ్రాం చేయడం నేనైతే చూడలేదు. ఇది బాగా సక్సెస్ అయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి కూడా మేము కరుణించింది. రాత్రి భారీ వర్షం పడితే రేపు ఎట్లుంటుందని మేము భయపడితే చిరు జల్లులతో, చిరు చినుకులతో అందరినీ పేషెంట్లను ఆహ్వానిస్తుంది. పేషెంట్స్ కూడా చాలా సంతోషంగా మందులు తీసుకొని వెళ్తున్నారు. దుబ్బాక ప్రజలందరికీ విజ్ఞప్తి, దుబ్బాకలో వైశ్యభవన్లో అతిపెద్ద మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది. దీనికి అనేక మంది డాక్టర్స్ అన్ని విభాగాలు, ఇటు కార్డియాకు, గుండెకు సంబంధించిన వ్యాధులకు కానీ, మరి న్యూరో నరాలకు సంబంధించిన వ్యాధి కానీ, గైనకాలజీ స్త్రీలకు సంబంధించిన వ్యాధులు కానీ, మరియు చిల్డ్రన్స్ చిన్నపిల్లలకు సంబంధించిన కానీ, ఆర్థో కెమికలకు కానీ, మరియు జనరల్ సర్జన్స్ అందరూ డాక్టర్స్ ఇక్కడికి ఇచ్చేసినారు. ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని వర్షం వచ్చినా ఏమి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాం. మీరందరూ కూడా అనేక మంది వచ్చేసి ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరు. అలాగే క్యాన్సర్ టెస్ట్ ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. ఇది 10,000 రూపాయల ఖర్చుతో కూడుకున్న టెస్ట్ అందరికీ ఫ్రీగా ఇవ్వబడుతుంది. మందులు ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఐ టెస్టుకు మళ్ళీ కళ్ళద్దాలు కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ వినియోగించుకోగలరని మనవి చేస్తున్నాం. చిన్నగా కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చిన్న లెటర్స్ అన్ని కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు ఎట్లుంది మీరు ఇంతకుముందు వాడే వద్దాలకు ఇప్పుడు ఈ వద్దాలకు బాగున్నాయి, చాలా స్పష్టంగా చెప్తున్నాం. చెప్పండి. మేము టైలరింగ్ చేస్తాము. ఇవి అద్దాలు పెట్టుకుంటే నాకు సూదుల దారం కూడా కనబడేటట్టు అనిపిస్తుంది. ఇంకా అంటే ఈ అద్దాలు పెట్టుకోవడం వల్ల అట్లనే ఫీలింగ్ అట్లనే వస్తుంది, కనబడతాయని అనుకుంటున్నాను. ఇక్కడ ఎట్లుందమ్మా ఇప్పుడు మంచిగా చూస్తున్నారా డాక్టరు? ఏమేమి ఇచ్చారు మందులు? గిన కాళ్ళ నొప్పులకి ఇచ్చిరా? ఇంకా ఒక్కరిగిందన్నారు. మందులు ఇచ్చారు? ఎన్ని రోజులు ఇచ్చారు? నెల రోజుల మందులు ఇచ్చిరా? ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడడం వల్ల? ప్యాకెట్ మందులేనా? వాళ్ళు ఇచ్చిన మందులేనా? ఓకే अगला बैठो। कैसा करे दवा दिए डॉक्टर साहब, कैसा शराकत करे बोलो। ఎట్లా చూసిండు డాక్టర్? జ్వరం నొప్పి చూపించిన, మళ్ళీ షుగర్ టెస్ట్ కూడా చెప్పించిన, మళ్ళీ ఇప్పుడు ఆటో అక్కడ కూడా పోయినా అవి కూడా మంచిగా ట్యాబ్లెట్ ఇచ్చారు. మందులు ఇచ్చిండ్రా? ట్యాబ్లెట్ ఓకే.